పిఎం జన్మన్ ఇల్లు హౌసింగ్ గురించి ఇది ఐటీడీఏలో 27వ తారీఖు తప్పకుండా రావాలని మహాధర్నాకు హాజరు కావాలని మేము అందరినీ చెప్పుకుంటూ తిరుగుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కొండతాబెల్లి నారాయణరావు. నేను పీసా సెక్రటరీని. మాది ముస్రిపాడు గ్రామం, చీకుమదల పంచాయతీ, హుకుంపేట మండలం. మరి ఏదైతే గతంలో యొక్క 2024 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యొక్క పీటీసీ కులస్తులకు ఈ యొక్క పిఎం జన్మ అనేటువంటి కార్యక్రమం చేపట్టి ఎంతో పేదరికంతో ఉన్నారని చెప్పి యొక్క ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. అయినప్పటికీ కూడా మాది గిరిజనులు కావడంతో, పీటీసీ కులస్తులు కావడంతో దూర ప్రాంతం ఎక్కడి నుంచో ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఐరన్ కానీ, ఇంకా ఈ రకంగా ఇల్లుకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా మేము దూరం తెచ్చుకుంటున్నాం. అయితే మాకు ఇచ్చేటువంటి ఒక 2,39,000 కనీసం ఆ యొక్క ట్రావెల్కే సరిపోతుంది. కాబట్టి ఏదైతే ఈరోజు ఇంకా ₹1,00,000 పెరిగిందో అది కూడా ఒక హౌసెస్కి మాకు ట్రాన్స్పోర్ట్కి అయిపోతుంది. కాబట్టి అయినప్పటికీ కూడా ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఈ యొక్క పీటీసీ కులస్తులకు ప్రధానంగా వారు ఏదైతే వేరే రాష్ట్రాలకు సంబంధించి ఎన్నో రాష్ట్రాలు ఈ రోజున హౌసెస్ గురించి కొన్ని లక్షల్లో ఇస్తున్నాయి. అయినప్పటికీ కూడా మా యొక్క ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా అదే పరిస్థితి నెలకొల్పుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ స్పందించి వెంటనే ఈ యొక్క పీటీసీ కులస్తులకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఉన్నటువంటి డబ్బులను ఆ సకాలంలోనే చెల్లించాలని మేము గ్రామం పేరట మనవి చేసుకుంటున్నాం. అయితే ఇంకా చాలా విషయాల్లో మేము వెనకబడి ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రాముఖ్యంగా ఈ యొక్క నెలలోనే ఏదైతే ఈ యొక్క ఐటీడీఏ చలో కార్యక్రమాన్ని ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామం తరపున మేము మాట్లాడుతున్నాం. దానికి సంపూర్ణంగా మేము మద్దతు తెలియపరుస్తున్నాం. ఏదైతే 27వ తారీఖున చేపట్టిన ఆ యొక్క చలో కార్యక్రమాన్ని మేము అందరం కూడా వెళ్తామని ఈ రకంగా మేము మనవి చేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని నేను ముగించుకుంటున్నాను.